ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 159వ శ్లోక వివరణ. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట సాంఖ్యతీత కళాత్మిక. ముందుగా జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని అంటే జననము, మరణము, ముసలితనం అనే వికారాలచే తపింపచేయబడు భక్తులకు ఉపశమన సుఖాన్ని ఇచ్చినది అమ్మ అని అర్థం. 16 అక్షరాలతో నిండుగా ఉండే ఈ నామము చాలా ముఖ్యమైంది. దీన్ని శ్రీ విద్యకు, శ్రీ లలిత ఆరాధనకు ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చు. ఈ జనన మరణ చక్రభ్రమణంలో పడి జీవుడు అలా నిరంతరం దానికి లోబడి పుడుతూ గిడుతూనే ఉంటాడు. దాని నుండి తప్పించుకోలేక దుఃఖిస్తూ బయటపడేందుకు ఉపశమనం కోసం ఆకాంక్షిస్తాడు. ఈ జనన మరణ సంసార చక్ర భ్రమణం నుండి బయటపడాలంటే అమ్మవారిని భజించాలి, అంటే ప్రార్థించాలి అని చెప్పి వ్యాసుల వారు చూపించిన పరిష్కార మార్గం ఇది. ప్రతి జీవికి ఇచ్చిన మొదటి జన్మ పవిత్రమైందే, కానీ మానవుడు మొదట చేసిన అవిధేయత వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రకృతి సహజమైన ఆహార, నిద్ర, భయ, మైథునాదుల యందు స్వేచ్ఛ కలిగి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. తత్ఫలితంగా జన్మ కర్మ బంధమైంది. కర్మబంధ ఫలితంగా జన్మలు కలుగుతూ ఉన్నాయి. మనము ఫ్రీ విల్ అంటాం, కానీ ఎంత చదివినా ఎంత నేర్చినా మనమందరము ప్రకృతికి బానిసలమే. దాని ముందు ఈ డిగ్రీ చదువులు, పదవులు అన్నీ తక్కువే. ఏవైతే పనికిరావని ప్రకృతి శాసిస్తుందో అవే చేస్తాం. దీన్నే అవిధేయత అంటారు. ఆడం ఈవులు కూడా దేవుని మాటలు వినకుండా దేవుని పట్ల అవిధేయతతో తినవద్దన్న ఆపిల్ పండు తిని కష్టాలు కొని తెచ్చుకున్నారు అని ఇదే విషయం బైబిల్లో కూడా మొట్టమొదటి అధ్యాయంలో చెప్పబడింది. మొదటి జన్మ తప్పించి మిగిలిన జన్మలన్నీ కర్మ ఫలితాలే. సత్కర్మాచరణలో జన్మను పవిత్రీకరణ చెయ్యాలి. అప్పుడు కానీ పరపరంగా వచ్చే జన్మలలో మార్పు రాదు. తప్పులు తెలుసుకొని దిద్దుకుంటూ సర్వజీవుల్లో సర్వాంతర్యామిని దర్శించడం మొదలు పెడితే సర్వము చక్కదిద్దబడుతుంది. జన్మ కర్మలు క్షాళనమవుతాయి. మృత్యువు అనేది ఒక మానసిక వ్యాధి. దీని గురించి చెప్పడానికే కఠోపనిషత్తు ఇచ్చారు మన పెద్దలు. ప్రజాప్రసారంలో ఏర్పడే తాత్కాలిక అవరోధమే మృత్యు. ఎన్ని జన్మలు వస్తూ పోతూ ఉన్నా పూసల్లోని దారంలాగా నేను అనే ప్రజ్ఞను ఆలంబన చేసుకుని ఆ జన్మలు వస్తున్నాయని తెలుస్తుంది. ఈ జ్ఞానోదయం వచ్చినప్పుడు మృత్యువు అంటే ఏమిటో తెలిసి మృత్యు భీతి తొలగుతుంది. జర అనేది మనం చేసిన దోషాల ఫలితమే. ఆహార, నిద్ర, భయ, మైథునాదులందు ఎంతెంత దుష్కర్మ ఆచరించామో జరాస్థితి అంత దుర్భరమవుతుంది. కాబట్టి ఈ జన్మ మృత్యు జరా బాధలు పూర్వదోషాల వలన కలుగుతూ ఉన్నాయి. వీటితో తప్పించబడే భక్తులందరికీ తమ తప్పులు తెలిసి సన్మార్గంలో జీవించేటట్లుగా జ్ఞానోదయం కలగజేసి వారి జీవితాలను చక్కదిద్ది అమ్మవారు వారికి ఉపశమనాన్ని కలగజేస్తుంది. ఒక సంస్థలో ఒక ఉద్యోగి వల్ల తప్పు జరిగితే జరిమానాలు, జీతం తగ్గించటాలు, డీప్రమోట్ చేయడాలు ఉంటాయి. చేసే తప్పులు ఎక్కువైన కొద్దీ ఈ బాధలు పెరుగుతూనే ఉంటాయి. ఇక ఆ ఉద్యోగి పైకి రావడం అనేది ఉండదు. అదే సంస్థలో అదే విధంగా క్రింద మీద పడుతూ లేస్తూ తన జీవితాన్ని కొనసాగించవలసి వస్తుంది. ఏనాడైతే తన తప్పు తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని జాగ్రత్త పడతాడో అప్పటి నుండి మళ్ళీ పై పదవులు పొందుతూ అభివృద్ధి పథంలో పయనిస్తాడు. ఈ మార్పు వచ్చేంత వరకు ఆ ఉద్యోగికి బాధలు తప్పవు. ఈ సృష్టి వ్యవస్థలో జీవి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఆ సృష్టికర్త్రి నిర్వహించే ఈ సృష్టి వ్యవస్థలో దోషాలు చేసిన జీవి జనన మరణ చక్రభ్రమణంలో తిరుగుతూనే ఉంటాడు. ఆ సృష్టికర్త్రి విధించిన నియమ నిబంధనల ప్రకారం ఆ జీవి అలా ఆ చక్రంలో త్రిప్పబడుతూనే ఉంటాడనమాట. ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగి తప్పులు తెలుసుకొని దిద్దుకొని జాగ్రత్త పడతాడో అప్పటి నుండి తన తప్పులకు ఉపశమనం కలిగి సృష్టికర్త్రి అనుగ్రహానికి నోచుకొని
పరిష్కారాన్ని, ఉపశమనాన్ని, విశ్రాంతిని పొందుతాడు. ఈ జ్ఞానోదయం అమ్మవారి అనుగ్రహం వల్ల రావాల్సిందే. పుట్టుక, చావు, ముసలితనం వలన తప్పింపబడు జనాలకు ఉపశమన సుఖాన్ని కలగజేయునది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. తర్వాతి నామం సర్వోపనిషదుద్ఘుష్ట. అంటే సమస్తమైన రహస్యాలు ఉపనిషత్తులోనే ఉన్నాయి. అందులో శ్రీమాత గురించే ప్రకటించబడి ఉంది. ఉద్ఘుష్ట అనగా ఘోషించబడినది, ఎలుగెత్తి గొప్పగా చాటించబడినది అని అర్థం. ఇదే సత్యం అని నొక్కి చెప్పడం. ఉద్ఘుష్ట అనగా అధికంగా, ఉత్తమంగా పలకబడుట. నిస్సంశయంగా, నిస్సందేహంగా ఉపనిషత్తులన్నీ కూడా బ్రహ్మం గురించే చెప్పబడి ఉన్నాయి. అమ్మయే బ్రహ్మం. వేదములు మొత్తము 3 కాండములు ఉన్నాయి. కర్మ, ఉపాసన, జ్ఞానకాండలను ఉపనిషత్తులు అంటారు. ఉప అనగా సమీపమునందు, నీ అనగా దిగువ స్థానంలో, షద్ అనగా కూర్చునుట. అంటే గురువుగారి దగ్గర ఆయన కన్నా దిగువ స్థానంలో కూర్చొని గురువు చెప్పే బ్రహ్మోపదేశాన్ని శ్రద్ధగా వినడం. గురువు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అతను తనకన్నా గొప్పవాడు అని మర్చిపోకూడదు. ఉప అనగా దగ్గరికి చేర్చుట, బ్రహ్మతత్వమునకు దగ్గరగా చేర్చున్నది. మన మనస్సును బ్రహ్మం దగ్గరికి తీసుకొని వెళ్ళేటప్పుడు మన పూర్వజన్మ వాసన వెనుకనే వస్తుందట. మనల్ని ఒకవైపు బ్రహ్మం దగ్గరికి తీసుకొని వెళుతూ మన వెనుక వచ్చే వాసనలను, అజ్ఞానాన్ని తొలగించున్నది ఉపనిషత్తు. భేదభావం తొలగించడమే ఉపనిషత్తు యొక్క లక్ష్యం. భేదం లేకపోవడమే జ్ఞానము. జీవుల మధ్య కలిగే భేదభావం అనే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానము ఉపనిషత్తు అని చెప్పబడింది. జీవ బ్రహ్మైక తత్వమే జగదంబ అని ఉపనిషత్తులో చెప్పబడింది. వేదాలన్నీ కలిసి 1180 ఉపనిషత్తులున్నాయి. వాటిలో ముఖ్యమైనది 108. వాటిల్లో 10 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అన్నారు శంకర భగవత్పాదుల వారు. అవి ఏంటివి అంటే ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్న ఉపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు. వేదముల యొక్క సారమే ఈ ఉపనిషత్తులు. వీటిలో పరమాత్మ స్వరూపాన్ని వివరించున్నారు. పరబ్రహ్మ త్రికాలజ్ఞుడు, త్రికాలాతీతుడు, త్రిగుణాతీతుడు. లోకంలో జరిగే ప్రతి పనికి అమ్మనే సాక్షి. ప్రళయం జరిగినప్పుడు లోకాలను తన ఉదరంలో దాచుకొని సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆ లోకాలను బయటికి పంపుతాడు. సృష్టి ఆరంభానికి ముందే ఉంటాడు. సృష్టి అంతమైనప్పుడు కూడా అతడే ఉంటాడు. అతడు నిత్యుడు, సత్యమైనవాడు. ఆ పరబ్రహ్మనే ఈ పరమేశ్వరి. జననము, మరణము, ముసలితనము అను బాధలను తప్పించుకోవాలంటే ఉపనిషత్తులోని సగుణ, నిర్గుణముల గురించి తెలుసుకోవాలి. కోరికలు కలిగిన వారు సగుణారాధన చేస్తారు. కోరికలు లేనివారు నిర్గుణారాధన చేస్తారు. సగుణారాధన నుండి క్రమంగా నిర్గుణారాధనగా చేసేదానికి ప్రయత్నించగలగాలి. అందుకే అమ్మ సర్వోపనిషదుద్ఘుష్ట అనబడుతుంది. తర్వాతి నామం సాంఖ్యతీత కళాత్మిక. అంటే శాంతికి అతీతంగా ఉండే కళ యొక్క స్వరూపిణి అని అర్థం. ఆకాశం నందుండే కళ శాంతితీత కళ. దాని స్వరూపం నందుండేది శైవాగమంలో శాంతితీత కళ అంటే ద్వైత భావన తొలగించి ఆనందాన్ని బోధించేది అని చెప్పబడింది. కాబట్టి పరమేశ్వరి ద్వైత బుద్ధిని తొలగించి మహదానందాన్ని ఇస్తుంది అని భావం. సహస్రారంలో ఉండే కళ సాంఖ్యాతీత కళ. కళలలో ఉత్తమమైంది జ్ఞానమే స్వరూపంగా కలది. ఇదే ధ్రువకళ, సాధాక్య కళ, చిత్కళ, బ్రహ్మకళ, పరాకళ అనబడుతుంది. మనలోని స్తబ్దత శాంతి కాదు. మనలో పెళ్ళుబికే ఆనందం యొక్క నిలకడ స్థితిని శాంతి అని అనాలి. మోక్షేచ్ఛ కలిగిన ప్రతి జీవికి తప్పనిసరిగా ఈ శాంతి స్థితి ఉండి తీరాలన్నమాట. ఈ స్థితి లేనివాడు, రానివాడు నిరంతరము ఘర్షణలోనూ, ఆతృత, ఆవేదనలోనూ ఉంటాడు. ఇటువంటి శాంతికి కూడా అతీతంగా ఉండే పరమ ఉత్కృష్టమైన ఒక అనుభూతికి సంబంధించిన స్థితిలో అమ్మవారు ఉంటారు.
సహస్రార చక్రంలోని బిందు స్థానంలో మన కుండలిని శక్తి అయ్యవారితో కలిసి ఉన్నప్పుడు మనకు ఈ అనుభూతి అనేది దక్కుతుంది తప్ప ఇతర సమయాల్లో అయితే ఉండదు. ఇది నిరతిశయ జ్ఞానస్వరూపం, శాంతికి అతీతమైన ఒక దివ్య కళాస్వరూపము అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.